హలో అందరికీ వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ కొబ్బరి ఒలిగలు. దీనికి 2 పెద్ద సైజ్ టెంకాయలు తీసుకొని పగలగొట్టి సన్న సన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పెట్టుకుందాం. మనం 1 కప్ కొబ్బరి తురుముకి 1 కప్ బెల్లం వేసి ఒక ప్యాన్‌లో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా దగ్గర పడేదాకా మనం ఫ్రై చేసుకుందాం. ఇంకొక బౌల్‌లో 1 కప్ మైదా, 1:30 కప్ సూజీ, కొంచెం సాల్ట్ వేసి మనం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా సాఫ్ట్‌గా పిండి అనేది కలుపుకుందాం. సో, దీనికి కొంచెం ఆయిల్ కూడా వేసి మనం దీన్ని బాగా ఒక 5 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఒక 1 అవర్ పక్కన నానబెట్టుకుంటే పిండి రెడీ అయిపోతుంది. ఒకసారి పిండి రెడీ అయ్యాక చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండి తీసి మనం చేతుల మధ్య స్ప్రెడ్ చేసుకుంటూ మనం రెడీ చేసుకున్న కొబ్బరి మిశ్రమం అందులో పెట్టి ఎడ్జెస్ అన్నీ బాగా క్లోజ్ చేసి పెట్టుకుందాం. ఇలా ఎడ్జెస్ అన్నీ క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్‌గా ఒకసారి దీన్ని రౌండ్‌గా చేసి సైడ్‌లో పెట్టుకొని ఇప్పుడు మనం ఓలిగలు చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో, ఒక కవర్‌కి ఆయిల్ మనం అప్లై చేసి ముందుగా తీసుకున్న కొద్దిగా పిండిని ఇలా స్ప్రెడ్ చేసి మనం కొబ్బరి మిశ్రమం అందులో పెట్టి ఎడ్జెస్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి క్లీన్‌గా మనం క్లోజ్ చేసుకోవాలి. సో, ఎక్స్ట్రా పిండి ఉంటే ఏదైనా తీసి పక్కకు వేసేయాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం దాన్ని తట్టుకొని పైన ఇంకొక కవర్ పెట్టి ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో, ఇలా చేసుకుంటే మనకి ఓలిగలనేది పల్చగా వస్తాయి. ఇంకొక విధంగా ఎలా అంటే జస్ట్ కవర్ పైన మనం పెట్టి దాన్ని తట్టుకుంటూ ఉంటే కొంచెం మందంగా వస్తాయి. ఈ 2 టైప్స్‌లో ఎలాగన్నా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మనం ఇలా ఓలిగలన్నీ తట్టుకున్నాక సైడ్‌లో పెట్టుకొని మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఆన్ చేసుకుందాం. ఇలా ఆయిల్ అప్లై చేసి ఓలిగలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి మెల్లగా తిప్పుకుంటూ మనం కాల్చుకుందాం. సో, ఒక్కసారి ఇలా ఓలిగలన్నీ కాల్చుకున్న తర్వాత ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకుందాం. అన్నీ రెడీ అయిపోయిన తర్వాత మనం ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఓలిగలు రెడీ అయిపోయాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.